నిలుస్తాయి. కనుక చేరువచ్చిన ప్రతి ఒక్కరితో ఈ మాటలు మాట్లాడి వారి ఆత్మలను ఉజ్జీవింపచేసి సంతృప్తితో నీ సన్నిధి నుండి పంపించమని క్రీస్తు యేసు వారి పేరిటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ 3వ రోజు సహవాసానికి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన రాత్రి దేవుడు మనలను జ్ఞాపకము చేసుకోవాలి. అలా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మనకి కలిగే మేలులేంటి, లాభాలేంటి, మనకొచ్చే దీవెనలేంటి, ఈ సంగతులు గడిచిన రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ పూట కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుని దేవుని సన్నిధి నుండి తిరిగి వెళదాం. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించి దేవుని సన్నిధి నుండి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనకందరికీ కూడా కుటుంబాలు కలిగాయి. ఈరోజు మనకి కుటుంబాలు ఉన్నాయంటే దానికి ప్రధానమైన కారణము దేవుడండి. భూమి మీద మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషికి కుటుంబము కావాలి అని కుటుంబ వ్యవస్థను ఆలోచించి ఏర్పాటు చేసిన వాడు దేవుడు. మొదటి మానవుడైన ఆదాము గారిని చేసినప్పుడు, ఆదాము గారి తర్వాత ఆయన భార్య అయిన హవ్వ గారిని చేసినప్పుడు వారితో దేవుడు చెప్పిన మాట ఒకసారి మన వాక్యంలో చూడగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దానిని లోబరుచుకుండని దేవుడు చెప్పాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయన చేత సృజించబడిన మనం వివాహ బంధము ద్వారా ఒకటి చేయబడి కుమారులను కుమార్తెలను కనాలి, మరలా వారిని పెంచాలి, వారికి వివాహాలు చేయాలి, వారు కూడా కుమారులను కుమార్తెలను కనాలి. ఈ విధంగా కుటుంబ వ్యవస్థ కట్టబడాలి అని దేవుని నిర్ణయం. ఎవరెవరెవరికైతే కుటుంబాలు ఉన్నాయో వారందరూ కూడా కుటుంబాలను చూసుకున్నప్పుడు దేవుని ప్రణాళిక గుర్తు రావాలి. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబంలో యజమానురాలు, వారి పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే అది దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక. దేవుని ఏర్పాటు లేకుండా ఈ భూమి మీద ఏ కుటుంబము లేదు. అది మొదట మనం గ్రహించాలి. అంతేకాకుండా దేవుడు మనకి చేసిన అత్యున్నతమైన మేలు కుటుంబం. కుటుంబాన్ని చూసినప్పుడెల్లా దేవుడు మనకి చేసిన మేలు మనకి గుర్తు రావాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్న జీవితము ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకు లోనై అంతకంతకు కృంగుబాటుకు లోనవుతూ ఉంటుంది. మనం పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఒంటరితనము ఒక మనిషికి ఉండకూడదని చెప్పి కుటుంబ వ్యవస్థను రూపొందించిన వాడు దేవుడు. కానీ దేవుని చేత రూపొందించబడిన కుటుంబాలు ఈరోజు బలపడుతున్నాయా అని అడిగితే ఎన్నో కుటుంబాలు బలహీన పడిపోతూ ఉన్నాయి. దానికి గల కారణం కుటుంబాన్ని కట్టినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టేయటం. ఈరోజు మీరు ఆలోచించండి, ఎన్ని కుటుంబాలు ఈరోజు తమ కుటుంబాలను చూసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం అని చెప్పి దేవునిని స్తోత్రం చేయగలుగుతున్నాడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండగలుగుతూ ఉన్నాడు, దేవునిని విలువగా చూడగలుగుతున్నాడు.
చాలా కుటుంబాలు ఈరోజు అర్థమైంది ఏంటంటే, నాకు ఒక కుటుంబం ఉన్నది, ఆ కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, ఆ కుటుంబాన్ని నేను సంరక్షించుకోవాలి, ఆ కుటుంబాన్ని నేను బలపరుచుకోవాలి, ఆ కుటుంబాన్ని నేను అభివృద్ధి పరుచుకోవాలి, నా శక్తి సామర్థ్యాలతో నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవాలని స్వంత ఆలోచనలతో కుటుంబము మీద తన పూర్తి బాధ్యతను, తన పూర్తి మనస్సును, తన పూర్తి ధ్యాసను పెట్టేసి కుటుంబాన్ని ఇచ్చిన దేవునిని మరచిపోతున్న పరిస్థితులు ఎన్నో కుటుంబాల్లో కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుని పిల్లలమైన మనము మన కుటుంబాల విషయాలలో బహుజాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. మనవి దేవుని కుటుంబాలు, ఆ సంగతి ఇప్పుడు మర్చిపోకూడదు. ప్రపంచములో ఉన్న కుటుంబములన్నీ దేవుని కుటుంబములు. అయితే దేవుని మార్గములో నుండి తప్పిపోయిన కుటుంబములు చూస్తూ ఉన్నాం, దేవుని మార్గాలలో నుండి తప్పిపోతున్న కుటుంబాలను చూస్తున్నాం. కానీ మనమైతే దేవుని మార్గములోనికి వచ్చిన కుటుంబములుగా నిలిచి ఉన్నాము కనుక మనము దేవుని కుటుంబం అన్న సంగతి మర్చిపోకూడదు. ఇది నా కుటుంబము అని అనడము కంటే ముందు నేను నా వారు కలిసి నా దేవుని కుటుంబము అన్న ఆలోచన మొదటి మనకు రావాలి. నేను నా వారు కలిసి నా దేవుని కుటుంబం, లేదా నీ రక్త సంబంధికులతోనో బంధువులతోనో ఇరుగు పొరుగు వారితోనో నీవు సంభాషించినప్పుడు నీ కుటుంబం గురించి చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నేను, నా వారు, మీరు, మీ వారు, మనమందరము మన దేవుని కుటుంబమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. ఈ స్పృహ మనలోనికి రావాలి. మనలో ఎల్లప్పుడూ నిలిచి ఉండవలసిన జ్ఞాపకం ఏంటంటే, నా కుటుంబము దేవుని కుటుంబము, నా కుటుంబము దేవుని కుటుంబము, నా కుటుంబానికి కర్త నా తండ్రి అయిన దేవుడు. ఈ ఆలోచన నుండి ఎప్పుడూ తప్పిపోకూడదండి, ఎప్పుడూ తప్పిపోకూడదు. అయితే దేవుని కుటుంబం అని గుర్తించబడిన మనము, లేదా దేవుని కుటుంబములో భాగమై ఉన్న మనము ఏ విధమైన లక్షణాలను కలిగి ఉండాలి అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనలో చాలా మంది దేవుని కుటుంబంలో ఉన్న వారమే, కానీ దేవుని కుటుంబంలో ఉన్నంత మాత్రాన మనము దేవుని కుటుంబం అయిపోతామా అంటే కాదు. మనము దేవుని కుటుంబమైనంత మాత్రాన దేవుని కుటుంబము కాలేము, కానీ దేవుని కుటుంబమునకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, దేవుని కుటుంబానికి కొన్ని విధులు ఉన్నాయి, దేవుని కుటుంబానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటన్నిటినీ మనము నెరవేర్చగలిగితే దేవుని కుటుంబములో మనము గుర్తింపు కలిగిన వారం అవుతాము. లేదంటే దేవుని కుటుంబములో ఉన్నవారిగానే ఉండిపోతాము, కానీ ఏ విధమైనటువంటి గుర్తింపు దేవుని కుటుంబములో మనకి ఉండదు. గుర్తింపు అంటే దేవుని కుటుంబములో ఉన్న మనల్ని దేవుడు గుర్తించాలి, అది నా ఉద్దేశం. ఇక్కడ ఒక విషయం నేను అడుగుతాను. కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ఒక పెద్దరికములో ఉండి కుటుంబంలో ఉన్న అందరినీ గుర్తుపెట్టుకోకుండా ఎవరినైనా మర్చిపోయాడు అనుకోండి, మరచిపోబడిన వ్యక్తి ప్రశాంతంగా ఉండగలడా? ఉండలేడు. నన్ను మర్చిపోయారు, నన్ను ప్రక్కన పెట్టేశారు, నన్ను లెక్క చేయలేదు అనే అసంతృప్తికి లోనై కొద్దిపాటి అసహనానికి లోనవుతారా? లోనవరు, ఖచ్చితంగా లోనవుతారు. కారణం ఏంటి? కుటుంబంలో నువ్వు ఉన్నప్పుడు, కుటుంబంలో నిన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా కుటుంబపు యజమాని నిన్ను ఖచ్చితంగా గుర్తించి తీరాలి. అదే సూత్రాన్ని మనము దీనికి అప్లై చేస్తూ దేవుని కుటుంబములో ఉన్న మనలను, మన కుటుంబాలకు కర్త అయిన దేవుడు ఖచ్చితముగా మనల్ని గుర్తించాలి. దేవుని కుటుంబములో ఉంటే దేవుడు గుర్తించడా అండి? దేవుని కుటుంబములో ఉండి దేవుని చేత గుర్తించబడాలి అంటే దేవుని వాక్యము కొన్ని లక్షణాలను మనకి కావాలని చెబుతుంది. అవి మనకి తెలిసిన లక్షణాలు కావచ్చు, తెలియని లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు మీకు తెలిసినట్లయితే మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, పోయిందేముంది. ఈ లక్షణాలు నీకు తెలియనివైతే వీటిని జాగ్రత్తగా నేర్చుకుని మన కుటుంబములో అన్వయించుకుని దేవుని చేత గుర్తించబడదాం. అందులో మొదటిది మనము చూస్తే, దేవుని కుటుంబములో
ప్రధానంగా కనబడవలసింది విధేయత. మొదటిది, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబములో ముఖ్యముగా కనబడవలసింది విధేయత. అంటే దేవుని నియమాలకు లోబడి ఆయన నియమాలను మనము పాటించడం విధేయత. ఇక్కడ కూర్చుని మనం ఆలోచన చేద్దాం. మన కుటుంబాలలో దేవుని పట్ల విధేయత కలిగి ఉన్న కుటుంబాలు ఎన్ని? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నా కుటుంబము దేవుని పట్ల విధేయత కలిగి ఉందా లేదా? అంటే దేవుని నియమాలను పాటిస్తుందా పాటించట్లేదా? వాక్యములో మనకు ఒక కుటుంబాన్ని దేవుడు చూపెడుతూ ఉన్నాడు. నోవహు గారి యొక్క కుటుంబం. ఆదికాండములో 6వ అధ్యాయము నుంచి ఈయన కుటుంబాన్ని గురించి మనము చూడగలుగుతాం. ఆదికాండము 6వ అధ్యాయములో ఈ కుటుంబం పరిస్థితి మనం చూడగలుగుతాం. భూమి మీద ఉన్న నరులందరూ తమ దారి తప్పిపోయినప్పుడు దేవునికి దారి సంతృప్తిగా లేదు. దాని వలన ఆయన ఏం చేయాలనుకున్నాడు? భూమి మీద మనుషులందరినీ కూడా ఆకాశము నుండి వర్షము కురిపించి ఆ వర్షము ద్వారా జలప్రళయమును రప్పించి మనుషులందరినీ తుడిచివేసి మరలా నూతన సృష్టిని ఆయన చేయాలనుకున్నాడు. అలా చెయ్యాలనుకుని ఆయన చేసిన ప్రణాళిక ఏంటంటే, ఆ తరము వారిలో ఎవరైతే నిందారహితుడిగా ఉన్నాడో, ఎవరైతే దేవునికి విధేయుడిగా కనబడ్డాడో ఆ వ్యక్తిని ఆయన ఎన్నుకుని ఆ వ్యక్తితో మాట్లాడాడు. ఆయన పేరు నోవహు గారు. నోవహు గారితో దేవుడు మాట్లాడినప్పుడు, నాన్న, నువ్వు ఈ తరము వారిలో నిందారహితుడిగా ఉన్నావు, నాకు బాగా నచ్చావు, నా మాట వినేవాడిగా ఉన్నావు, నాకు లోబడేవాడిగా ఉన్నావు. అయితే నీకు ఒక బాధ్యత చెబుతాను. అదేంటో తెలుసా? నీవు నీ కొరకు, నీ కుటుంబము కొరకు ఒక ఓడను తయారు చేసుకో. మరికొన్ని రోజులకి భూమి మీద నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను. ఆ జలప్రళయములో సకల శరీరులు నశిస్తారు. నేను నిన్ను, నీ కుటుంబాన్ని, జీవము కలిగిన మరికొన్ని జీవులను కాపాడతాను అని చెప్పాడు. నోవహు గారు ఏమాత్రము సందేహించకుండా వెంటనే పని ప్రారంభించాడు. దేవుడు చెప్పిన మాటకు విధేయుడయ్యాడు ఆయన. అదే 6వ అధ్యాయము చివరి వచనంలో మాట్లాడతాడు చూడండి, 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసినట్లుగా వాక్యములో మనకు కనబడుతూ ఉంది. అంటే నోవహు గారి కుటుంబము ద్వారా మనకు అర్థమవుతున్న సంగతి ఏంటి? దేవుని మాటకు నోవహు గారు లోబడ్డారు. భవిష్యత్తులో అది జరుగుతుందా, జరగదా, వర్షం వస్తుందా, రాదా, ఒకవేళ వస్తే నిజంగా యావత్ ప్రపంచాన్ని అంతటిని ముంచేసేంత వర్షం వస్తుందా, అలాంటి అవకాశాలు ఉన్నాయా, ఇవేవి కూడా నోవహు గారు ఆలోచించలేదు. ఆలోచించకుండా ఆయన చేసిన పని ఏంటంటే, చెప్పినవాడు సృష్టికర్త, చెప్పినవాడు దేవుడు కనుక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆయన నిర్ణయాన్ని ఎదురు క్వశ్చన్ వేసేటువంటి పరిస్థితి నాకు లేదు, చెప్పింది చెయ్యాలంతే. ఆ విధేయత చూడండి. ఇది ఒక్క నోవహు గారికేనా అనుకుంటే కాదు. ఈ మాట ఆయన భార్యకు చెప్పాడు, ఆవిడ లోబడింది. తన 3 కొడుకులకి చెప్పాడు, వారు లోబడ్డారు. తన 3 కోడళ్ళకి చెప్పాడు, వారు కూడా లోబడ్డారు. ఆ కుటుంబంలో 8 మంది కలిసి దేవుని మాటకు విధేయులగుట వలన రాబోతున్న ప్రమాదములో నుండి 8 మంది తప్పించబడ్డారు. అంత మాత్రమేనా? ఒక ప్రక్క ఓడను నిర్మిస్తూనే మరొక ప్రక్క దేవుని నియమాలను, దేవుని మాటలను అక్కడున్న ప్రజలకు చెబుతూ ఉంటే ఆ ప్రజలు నమ్మలేక హేళన చేసిన పరిస్థితులు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. జలప్రళయం వచ్చేంత వరకు తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకుంటూ, పెండ్లికి ఇయ్యపడుతూ తమ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తిస్తున్న వారి జీవితాలు ఈరోజు మనకి పాఠంగా కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ నోవహు గారి కుటుంబం మనకి నేర్పిస్తుంది ఏంటంటే, దేవుని మాటకు మనము విధేయులమైతే రాబోతున్న భవిష్యత్తు ప్రమాదాల నుండి లేదా భవిష్యత్తు ఉగ్రత నుండి దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని తప్పిస్తాడన్న సంగతి నోవహు గారి యొక్క కుటుంబం ఇక్కడ మనకి నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని కుటుంబాలకు విధేయత కావాలి. మనము నిజంగా దేవుని ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకుంటామని యోహాను సువార్తలో 14వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నాడు మాట. ఒకసారి చూడండి, అది యోహాను సువార్త
14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు గైకుంటారు. చూసారు ఈ మాట? ఇదే మాట ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? మన మనసు చెప్పొచ్చు, అవును మనం ప్రేమిస్తున్నాం కదా దేవుణ్ణి, ఓకే ఫైన్, బాగుంది. మరి నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఒక మాట అంటున్నాడు, నా ఆజ్ఞలను మీరు గైకుంటారు. ప్రేమిస్తున్నానని మనం అనుకుంటే సరిపోదు, వాక్యము దానికి ముద్ర వేయాలి. వాక్యము వేస్తున్న ముద్ర ఏంటో తెలుసా? మనం ఆయన ఆజ్ఞల్ని గైకుంటాం. ఇప్పుడు మీకు ఒక కొలత, దేవుని ఆజ్ఞలను నేను గైకుంటున్నానా లేదా? ఫస్ట్ అది చూసుకోవాలి. దేవుని ఆజ్ఞలను నీవు గైకుంటే ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావని వాటి వలన తెలుస్తుంది. లేదు గైకొనట్లేదా, నీ ప్రేమ అబద్ధం. ఊరకనే ప్రేమిస్తున్నానని చెబుతున్నావు కానీ నీ ప్రేమ అబద్ధం. కనుక క్రైస్తవ కుటుంబాలలో విధేయత అనేది అత్యంత ప్రాధాన్యమైనది, అత్యంత విలువైనది. భవిష్యత్తు ప్రమాదాల నుండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడేది. అందుకే కుటుంబ యజమానురాలు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎల్లప్పుడూ దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. మన కుటుంబంలో ఎంతమంది విధేయతను కలిగి ఉన్నారు ఆలోచించండి ఒకసారి. ఒకవేళ ఎవరైనా విధేయత కలిగి లేకపోతే వారు దేవునికి విధేయులగునట్లుగా ప్రయాసపడవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం ఊరిక సన్నిధిలోనికి వచ్చేసి ఉత్సాహంగా పాడేసి, ఉత్సాహంగా స్తోత్రాలు చెప్పేసి, ఉత్సాహంగా ప్రార్థనలు చేసి, ఉత్సాహంగా దేవునికి అర్పణలు అర్పించేసి, ఉత్సాహంగా మనము దైవారాధన జరిపించేసుకుని మరలా ఇంటికి వెళ్ళిపోవడం అది పెద్ద కొనియాడదగినటువంటి భక్తి కాదు. ఇవి మనము బాధ్యతాయుతంగా చేయవలసినవి. కానీ వీటన్నిటికంటే ప్రముఖమైన సంగతులు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక సంగతి ఏంటంటే, నీ కుటుంబంలో ఎవరెవరైతే దేవునికి విధేయులుగా లేరో, లేని వారందరినీ విధేయులుగా మార్చుకోవలసిన బాధ్యత, భారము మనందరి మీద ఉంది. అది ఈ రాత్రి మనం గుర్తెరగాలి. ఇక రెండవ విషయానికి వస్తే, దేవుని కుటుంబము విశ్వాసముపై ఆధారపడి జీవించే కుటుంబం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కుటుంబము విశ్వాసముపై ఆధారపడి జీవించే కుటుంబం. మొదటిదేంటి? విధేయత. రెండవది ఏంటి? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి మొదటి వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనములో, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. విశ్వాసం అనే దానికి బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటంటే, నువ్వు కంటితో ఏదైతే చూడలేదో అవి ఉన్నవి అని నువ్వు నమ్ముతున్నావు, అది నీ విశ్వాసం. దేవుడు మన కంటికి కనిపించలేదు కానీ ఆయన ఉన్నాడని మనం నమ్ముతున్నాం, అది మన విశ్వాసం. దేవుడు మనల్ని దీవిస్తాడా ఆశీర్వదిస్తాడో మనకు తెలియదు కానీ ఆయన ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు అని నమ్ముతున్నాం, విశ్వాసం. దేవుడు మనల్ని శిక్షిస్తాడా లేదా మనకి తెలియదు కానీ దేవుడు మనల్ని తప్పు చేస్తే శిక్షిస్తాడని నమ్ముతున్నాం, అది విశ్వాసం. విశ్వాసం అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఒకటే, ఏంటది? మన కంటికి కనిపించని దానిని నమ్మడం, మన కంటికి కనిపించని దానిని విశ్వసించడం, ఇది విశ్వాసం. విశ్వాసం విషయానికి వచ్చేసరికి మనము ప్రాముఖ్యంగా మాట్లాడుకోగలిగిన వ్యక్తి అబ్రహాము గారు. చాలా మంది గురించి మనం మాట్లాడుకోవచ్చు, ఎంతో మంది విశ్వాస వీరులు ఉన్నారు కానీ మీకు అందరికీ బాగా అర్థం అవ్వడానికి అబ్రహాము గారిని నేను ఇక్కడ తీసుకుంటూ ఉన్నాను. అబ్రహాము గారికి ఉన్న పేరే విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గారికి ఉన్న పేరు విశ్వాసులకు తండ్రి. అంటే విశ్వాస విషయంలో ఆయన కనుపరిచినంత విధేయత, సమర్పణ, నమ్మకం అంత గొప్పది. ఏంటి ఆయన విశ్వాసములో ఉన్న గొప్పతనం? ఆయన కల్దీల దేశములో ఉన్నప్పుడు దేవుడు ఆయనను పిలిచాడు.
నువ్వు నీ స్వజనులను, నీ బంధువులను, నీకున్న వాటిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వచ్చేయి నాన్న అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఆ దేశం పేరేంటి? ఆ ప్రాంత పరిస్థితులు ఏంటి? అక్కడ చుట్టుపక్కల జనం ఏంటి? అక్కడ వాతావరణం ఎలాగుంటుంది? అక్కడ ఉండడానికి ఇల్లు ఉంటుందా? తినడానికి ఆహారం ఉంటుందా? అక్కడ అందరూ జనాలు బాగుంటారా? మంచివారేనా చెడ్డవారేనా? ఇలాంటి ప్రశ్నలు ఏమీ అడగలేదు అబ్రహాము గారు. నన్ను అబ్రహాము నువ్వు బయటకు వచ్చే, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అంటే అప్పటికి అబ్రహాము గారు దేవుణ్ణి చూడలేదు. ఆయన స్వరాన్ని వింటున్నాడు, ఈయన కంటికి కనిపించలేదు, ఈయన మాట్లాడుతున్నాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన నన్ను ఏమైనా చేస్తాడేమో అని ఏమాత్రం కూడా సందేహించకుండా అక్కడ మాట విన్న అబ్రహాము గారు వెంటనే బయలుదేరి దేవుని మాటకు లోబడి నడుచుకుంటా వెళ్ళిపోయాడు. అది అబ్రహాము గారి యొక్క విశ్వాసం. దేవుడు పిలిచిన వెంటనే పిలుపుకు లోబడ్డాడు. అదొకటి. ఇక రెండవది ఏంటి? అబ్రహాము గారు తన సంతాన విషయంలో దేవుని దగ్గర బాధపడ్డాడు. తండ్రి, నువ్వు నాకు ఎన్నో ఇచ్చావు నాయన, కానీ సంతానాన్ని నాకు ఇవ్వలేదు అన్నాడు. నువ్వు సంతానాన్ని నాకు ఇవ్వలేదు కనుక నా దగ్గర ఎలియాజరు ఉన్నాడు, అతను నాకు సంతానం అవుతాడు, నేను అతని కొడుగ్గా స్వీకరించనా అని అడిగితే దేవుడు అన్నాడు, వద్దు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, అతనే నీ వారసుడు అవుతాడు, కంగారు పడొద్దు. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో మాట చూద్దాం, చూడండి. ఆదికాండం 15వ అధ్యాయము. నేను నీకు సంతానం ఇస్తానని చెప్పిన మాట అబ్రహాము గారు నమ్మారు గనుక 4వ వచనం కూడా చెప్తున్నాడు, చూడండి. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్న వాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని చెప్పాడు. అక్కడికి అబ్రహాము గారు దేవుడు చెప్పిన ప్రతి మాటని విశ్వసించాడు. ఆయన ఎక్కడా కూడా దేవుని మాట మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. అప్పటికి శారా గారికి వయసు అయిపోయింది, గర్భము ధరించే పరిస్థితి లేదు. అబ్రహాము గారు కూడా వయసు అయిపోయి ఉన్నారు. ఆయన కానీ దేవుడు నీకు సంతానము కలుగుతుందన్నాడు. అది అబ్రహాము గారు నమ్ముతారో నమ్మరో అని చెప్పి మరలా బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను లెక్కించమన్నాడు. ఇంత గొప్పగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు అబ్రహాము గారు దాన్ని పరిపూర్ణంగా నమ్మాడు. నమ్మకము, అబ్రహాము గారి యొక్క విశ్వాసము దేవుడు చెప్పిన ప్రతి దానిని, మరొక మాటలో చెప్పాలంటే తన కుటుంబములో ఏదైతే లేదనుకున్న దానిని ఉన్నది అన్నట్టుగా దేవుడు తీసుకొచ్చి నిలబెట్టాడు. లేదన్న సమస్య లేదు, లేదన్న దాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసము కలిగి ఉంటే కుటుంబాలలో జరిగే దీవెన ఇది. ఇవ్వాలి అన్న ఆలోచన దేవునికి ఉంది. నీ కుటుంబములో ఇది ఉండాలి, నీ కుటుంబానికి ఇది కావాలి, నీ కుటుంబానికి ఇది అవసరమై ఉంది, నీ కుటుంబమునకు ఇది అత్యవసరం, ఇలాంటివన్నీ కూడా దేవునికి తెలుసు. కనుక దేవుని దగ్గర మనము కలిగి ఉండవలసింది ఏంటంటే దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వగలడు అనే విశ్వాసాన్ని మనము బలపరుచుకోగలిగితే మన కుటుంబంలో కొరతలు తీర్చబడతాయి. అబ్రహాము గారి వంటి విశ్వాసము మన కుటుంబముల అవసరతలు తీరుస్తుంది. అంత గొప్ప విశ్వాసము మన జీవితాలను ఈరోజు ఏలుబడి చేయగలిగితే మన కుటుంబాలు ధన్యమవుతాయి. అబ్రహాము గారు దేవుని మాటను ప్రక్కన పెట్టలేదు. నీవు చెప్పాలి దేవునితో ఈ మాట, దేవా నీవు చెప్పినది చేసే దేవుడవు, నేను నిన్ను నమ్ముతున్నాను, నీ యందు విశ్వసిస్తున్నాను. యేసు ప్రభు వారు అంటారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ వలన నాకు సమస్తము సాధ్యం.
కానీ ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఎప్పుడు నీకు ఏది అవసరం, ఏది నీకు ఎలా రావాలి, ఎలా కలగాలి, ఇవన్నీ కూడా దైవ నిర్ణయాలు. మనం తొందరపడకూడదు. మనము తొందరపడ్డామా దైవ నిర్ణయాలను పాడు చేసుకున్న వారం అవుతాం. సంతానము విషయంలో అబ్రహాము గారు, శారా గారు అలాగే తొందరపడ్డారు. నేను నీకు సంతానాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు, కానీ ఇక్కడ శారా గారు తొందరపడి హాగర్ గారి నుంచి పెళ్లి చేసేస్తారు. హాగర్ గారి నుంచి పెళ్లి చేసేయడం వల్ల హాగర్ గారికి, అబ్రహాము గారికి మరలా ఇష్మాయేలు పుట్టాడు. అక్కడ మరొక జనాంగం ఉనికిలోనికి వచ్చింది. వారేమైనా కలిసి ఉంటారా అంటే ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. ఈ రోజుకి కూడా వాగ్దానము నీ నాదంటే నాదని ఈ రోజుకి కూడా వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళు సమాధానం లేకుండా ఉన్నారు. దేవుని ఎడల మనము విశ్వాసము కలిగి లేకపోతే, మనము తొందరపడితే మనము సమాధానాన్ని కోల్పోతాము, అస్తవ్యస్తానికి లోనవుతాము. గలిబిలులు గజిబిజులు మన జీవితంలోనికి వచ్చి కూర్చుంటాయి. అబ్రహాము గారి కుటుంబం మనకి నేర్పిస్తుంది. అబ్రహాము గారి కుటుంబం మనకి నేర్పిస్తుంది ఏంటది? దేవుని ఎడల విశ్వాసము ప్రతి కుటుంబములో ఉండి తీరాలి. మొదటిది ఏంటి? రెండవది ఏంటి? విశ్వాసం. ఇక మూడవది కుటుంబములో ఉండవలసినది ప్రేమ. ఒకరినొకరు ప్రేమించుకొనగలిగే లక్షణం, ఒకరిని ఒకరు ప్రేమించుకోగలిగేటువంటి తత్వం ప్రతి కుటుంబంలోనూ ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకోలేకపోతే కుటుంబాలు పాడవుతాయండి. ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం అనేది యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞ. దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. కుటుంబాలలో ప్రేమలు పాడయ్యే పరిస్థితులు మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు. భార్య భర్తల మధ్య ప్రేమ పాడయ్యే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకూడదు. తల్లి పిల్లల మధ్య కుటుంబం పాడయ్యే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకూడదు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, రక్త సంబంధికుల మధ్య, బంధువుల మధ్య ఎప్పుడు కూడా ప్రేమను పాడు చేసుకునే పరిస్థితులు దేవుని పిల్లలు ఎప్పుడు తెచ్చుకోకూడదు. కారణం ఏంటంటే నీవు నేను విశ్వసిస్తున్న దేవుడు ప్రేమయున్నాడు. ఆయన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో చెబుతున్నాడు, దేవుడు ప్రేమయున్నాడు. ప్రేమయున్న దేవుని పిల్లలముగా మనమున్నాము కనుక మనము ఎల్లప్పుడూ ప్రేమించువారమై ఉండాలి. కుటుంబములో ఎటువంటి లక్షణాలు కలిగిన వారైనా సరే మనము ప్రేమిస్తూ ఉండాలి. మన ప్రేమలను మనం ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. మీరు ఒకసారి బయట గమనించండి, చాలా కుటుంబాలలో ప్రేమలు పాడవుతూ ఉన్నాయి. ఒకరినొకరు ప్రేమించుకోవడానికి బదులు ద్వేషించుకునేవారు కుటుంబాలలో కనబడుతూ ఉన్నారు. దేవుని పిల్లలకు కుటుంబాలలో ద్వేషాన్ని ఉంచడం ఏమాత్రం కూడా క్షేమకరమైన సంగతి కాదు. ఇది దేవుని పిల్లలు మొదట గ్రహించాలి. నువ్వెంత భక్తిపరుడువైనా కావచ్చు, నువ్వెంత భక్తిపరురాలవైనా కావచ్చు, నీవు ఒక్కసారి యేసుక్రీస్తు భక్తురాలనని నువ్వు నమ్మితే నీలో కనబడవలసిన లక్షణం నీ కుటుంబంలో అందరినీ ప్రేమించగలగాలి. కొన్ని కుటుంబాలలో భార్యాభర్తల మధ్య, తల్లి పిల్లల మధ్య, అత్తకోడల మధ్య, తోటికోడల మధ్య, అన్నదమ్ముల మధ్య, ఆడబడుచుల మధ్య, ఇలా చెప్పుకుంటా వెళితే బంధాల మధ్య, బంధుత్వాల మధ్య, స్నేహాల మధ్య ప్రేమలు తక్కువైపోయిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. చూడండి, మీ కుటుంబాలలో కూడా ఒకవేళ ఈ పరిస్థితి ఉంటే దేవుని నియమాన్ని దాటేస్తున్నారన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. అందరినీ ఒకే దృష్టితో మనం ప్రేమించాలనేది యేసు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ. మనము మన కుటుంబములో ఉన్న వారిని ప్రేమించలేకపోతే దేవుని నియమాన్ని దాటేసినట్లే. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలలో యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని
మీకు కృతజ్ఞత ఇస్తున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమించాలి. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఈ మాట అర్థమవుతుందా మీకు? తెల్ల బట్టలు వేసుకోవడం వల్ల, ప్రార్థనలు చేయడం వల్ల, దైవ వాక్కులు మనం మాట్లాడడం వల్ల, దేవుని పాటలు పాడడం వల్ల, ఇలాంటి వాటి వల్ల యేసుక్రీస్తు ప్రభు వారికి మనము శిష్యులము అని గుర్తించబడము కంటే ప్రాముఖ్యంగా, ప్రధానంగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుట వలన నాకు శిష్యులుగా ఎంచబడతారని చెబుతున్నాడు ఆయన. అందరూ, నిన్ను చూసేవాళ్ళు అందరూ తెలుసుకుంటారు ఏమని? మీరు యేసుక్రీస్తు శిష్యులు, మీరు యేసుక్రీస్తు శిష్యులు. అదెలా మీరు ఒకరిని ఒకరు ప్రేమించేదాన్ని బట్టే. కనుక కుటుంబంలో ఎవరి మీదైనా మీకు ద్వేషం ఉన్నట్లయితే ఆ ద్వేషాన్ని దయచేసి చంపేయండి. కుటుంబంలో ఎవరి మీదైనా సరే మీకు అసహనం ఉంటే దయచేసి ఆ అసహనాన్ని తీసివేయండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించడం అలవాటు చేసుకోనండి. అది మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి లక్షణం ఏంటి? మొదటిదేంటి? విధేయత. రెండవది ఏంటి? విశ్వాసము. ప్రేమ. కుటుంబములో ఖచ్చితంగా ప్రేమ ఉండి తీరా. మూడు చెప్పాను. ఈ మూడు లక్షణాలు కుటుంబాలు, దేవుని కుటుంబాలు ఉండే లక్షణాలు ఇవ్వండి. దేవుని కుటుంబాలలో ఉండే లక్షణాలు, ఈ లక్షణాలు మనము కలిగి ఉంటే దేవుని ప్రేమ మనలో కనబడుతుంది, నిలబడుతుంది, వినబడుతుంది. హల్లెలూయా. ఇక దేవుని కుటుంబములో ఉండే